రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఘన నివాళులర్పించారు. ఉమ్మడి పాలనలో దశాబ్దాల అణిచివేతపై సాగిన పోరాటాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. అనేక అవంతరాలను అధిగమించి శాంతియుతమైన పార్లమెంటరీ బంధాలో ప్రజాస్వామ్యయుతంగా కొట్లాడి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. ఉమ్మడి పాలనలో తీవ్ర వివక్షకు గురైన తెలంగాణను స్వయం పాలనలో ఒక దిక్సూచిలా మార్చుకున్నామని కేసీఆర్ తెలిపారు. నాడు పరిపాలన చేతకాదు అని విమర్శించిన వారి నోళ్లు మూతపడేలా ప్రగతి పాలనను అందించి చూపించామన్నారు. కొత్త రాష్ట్రంగా ఏర్పాటైన 10 ఏళ్ల అనతి కాలంలోనే సకల జనుల సంక్షేమం, సమస్త రంగాల సమగ్ర ప్రగతిని సాధించి తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుకున్నామన్నారు కేసీఆర్. ఇక ఇలాగే తెలంగాణ రాష్ట్రం నిరంతరం ప్రగతి పదంలో దూసుకుపోవాలని, పచ్చని పాడి పంటలతో వర్ధిల్లాలని కేసీఆర్ ఆకాంక్షించారు. రాష్ట్రంలోని రైతాంగం, శ్రమజీవులు, సబ్బండ వర్గాలు సకల జనుల జీవితాలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండాలని కోరుకుంటున్నానన్నారు కేసీఆర్. తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడంలో ప్రజలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.